సార్ నిజంగా ఇప్పుడు తిట్టుకుంటాను సార్, ఆ స్టెప్ వేయకపోతే సార్. ఆ స్టెప్ వేయాలి సార్. అదేదో అదేదో చేశారు సార్. లేదు సార్, ఏమంటారు చెప్పండి మీరు. మీరు చూపిస్తే నేను చేస్తాను సార్. నవీన్ నవీన్ అయినా మీరు ఏమనుకుంటున్నారు? 30 years ఇండస్ట్రీ, ఇక్కడ ఆ మాత్రం చేయలేరా? చేస్తారు, పృథ్వీ గారు చేస్తారు. చూడండి, ఇప్పుడు మీరు మ్యూజిక్ పెట్టండి, సాంగ్ పెట్టండి, అంతే సార్. సాంగ్ ఉంటే ప్లే చేయండి ప్లీజ్. మైక్ అది చేయించడానికి ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డాడో నాకు తెలుసు. సో ఇలాంటి ఒక మంచి టీము, మంచి పండగ వాతావరణంలాగా మా నరేష్ గారు రావడం, ఆది కృష్ణుడు గారు, ఇలాగా విచ్చేసినటువంటి అతిథులందరికీ మా టీం తరఫున మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒక మంచి సినిమా, ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి నాతోటి చేయించి, ఈ సినిమా అంటే మేము చెప్తే బాగుండదు కానీ ఏదైతే ఆడియన్ ఆశిస్తున్నాడో అదంతా ఈ సినిమాలో ఉంది. ఒక 2 hours ఇలోరియస్ ఎంటర్టైన్మెంట్ సినిమాలో. థ్యాంక్ యూ. అంటే మిగతా చెప్పొచ్చు కానీ రెగ్యులర్ సినిమాల్లో ఉన్న డైలాగ్స్ దీంట్లో అయితే చూశారు ఆల్రెడీ మీరు ట్రైలర్లో. మహేష్ బాబు, ఇంటికి పరువు పంటకి ఎరువు ఎంత ముఖ్యమని మా నాన్నగారు అంటారు, జయప్రకాష్ రెడ్డి గారు. అంటే అది ఏడబెట్టేవారా, ఆ రోజు చెప్పాను కదా నేనంటే, కొటేషన్ బాగుందని ఫేస్బుక్లో పెట్టాను నాన్నగారు, గోల్డెన్ లైక్స్ వచ్చాయని అంటాడు. అది గుండెల్లో పెట్టుకోమంటే ఆడేమో బుక్లో పెట్టావా అని తిడతాడండి అతను. అదొకటి బాగా క్యాచింగ్ ఎలా ఉందంటే, చిన్న చిన్న పిల్లలు ఆ సిగ్నల్ దగ్గర, మన అపార్ట్మెంట్ దగ్గర పిల్లలు ఎలా అంటారంటే, అంకుల్ మీరు ఇంటర్మీడియటా? నేను చదువుకోవడానికి వెళ్తున్నాను, చదువుకోవడానికి మాత్రమే వెళ్తున్నాను, దయచేసి నన్ను చదువుకోనివ్వండి ప్లీజ్. ఇది చెప్పేస్తున్నారండి బయట డైలాగు. అంతే. సత్యబాబు గారు ఏదైతే అనుకున్నారో ఈ సినిమాలో మా విక్రమ్ గారు కానీ, క్రాంతి వచ్చి మా నరేష్ గారు చేసిన ఎముడుగు మొగుళ్ళు బ్రహ్మాండమైన మేనరిజం రాశాడు అతను. అమ్మ దానమ్మ బత్తాయో అని, అడగనగానే అమ్మ దానమ్మ బత్తాయో అనేది అది చాలా సినిమాల్లో వాడాను తర్వాత. సో తనకి ఈ సినిమా బాగా ఒక ఎసెప్ట్ అవుద్ది, ఒక మైల్ రాయి అవుద్ది. నెక్స్ట్ అతను కూడా పెద్ద రైటర్స్ స్థాయిలోకి వెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా టీం అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.